హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క రోజుకే మాట మార్చేసిన సీఎం. ఓటమి భయంతో జగన్లో భయం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి టికెట్లన్నీ ఫిక్స్ అయిపోయినట్లే అని, మార్చాల్సిన వాటిలో 99% మార్చేశామని సీఎం జగన్ స్వయంగా చెప్పిన మాట. ఫిబ్రవరి 27న జరిగిన పార్టీ నేతల మీటింగ్లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఈ వ్యాఖ్యలు చేయగా ఆ మరుసటి రోజుకే జగన్ భిన్నంగా వ్యవహరించారు. ఒకటో అరో మార్పులుంటాయని మొదట చెప్పగా బుధవారం సాయంత్రం విడుదలైన ఇన్ఛార్జీల 8వ జాబితాలో చాలా మార్పులు చేశారు. ఏకంగా 5 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను మార్చారు. అందులోనూ 3 చోట్ల ఇంతకు ముందు మార్చిన వాటిని ఇప్పుడు మళ్లీ మార్చారు. మొత్తంగా 2 లోక్సభ 3 అసెంబ్లీ సీట్లలో మార్పులతో 8వ లిస్టును బుధవారం విడుదల చేశారు. ఈ 8వ జాబితాలో భాగంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు. అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఫ్యామిలీకి 2 సీట్లు కేటాయించినట్లు అవుతుంది. అందుకని వైసీపీని వీడి నెల రోజులకే తిరిగొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. పైగా సత్తెనపల్లిలో మంత్రి అంబటికి ఉన్న వ్యతిరేకత మామూలుగా లేదు. అందుకే రాంబాబును సత్తెనపల్లిలో తప్పించి ఆళ్లకు ఆ సీటు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నేత మహిధర్ రెడ్డిని పక్కకు తోసేశారు. ఆయన ప్లేస్లో కటారి అరవింద యాదవ్ను పార్టీ ఇన్ఛార్జిగా ఫిబ్రవరి 12న నియమించారు. ఆమె తండ్రి డాక్టర్ పెంచలయ్య ఈ నెల మొదటి వారంలో సీఎం సమక్షంలో వైసీపీలో కూడా చేరారు. అప్పుడు ఆయనతో పాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ ఇన్ఛార్జిగా నియమించేశారు. ఆమె ఇంకా కందుకూరులో అడుగు కూడా పెట్టకుండానే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు ఇన్ఛార్జిగా ప్రకటించేశారు. అటు గుంటూరు లోక్సభ ఎంపీ సీటు ఇన్ఛార్జిగా మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈ నెల 2న నియమించగా తాజాగా ఆయన్ను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యను బుధవారం అపాయింట్ చేశారు. అటు గంగాధర నెల్లూరు నుంచి తొలుత డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ నిరాకరించి కుమార్తెకు ఇవ్వాలని జగన్ నిర్ణయించినా ఆయన అనుచరులు అందుకు ససేమిరా అన్నారు. అందరూ పార్టీకి రాజీనామాలు చేసేందుకు రెడీ అవడంతో అధిష్టానం భయపడి నారాయణస్వామిని మళ్లీ గంగాధర నెల్లూరుకే పంపుతున్నట్లు ఈ నెల 2న ప్రకటించింది. బుధవారం మళ్లీ నారాయణస్వామిని తప్పించి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని ఇన్ఛార్జిగా నియమించింది. ఇలా ఇష్టారీతన మార్పులు చేర్పులు చేస్తుండటంతో జగన్మోహన్ రెడ్డి గందరగోళానికి గురవుతున్నట్లుగా సంకేతాలొస్తున్నాయి. 1-6 మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పిన ముఖ్యమంత్రి ఏడాపెడా అభ్యర్థులను మార్చేయడంతో సదరు నేతలకు కూడా నమ్మకం పోతోంది. ఏ క్షణాన తన అభ్యర్థిత్వాన్ని గల్లంతు చేసేస్తారో అనే భయం వారికి పట్టుకుంది.